హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్లీగా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలైనటువంటి సూపర్వైజర్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. ఈ జాబ్స్కి సంబంధించి ఈ వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి నేను మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ డీటెయిల్స్ తెలుసుకొని ఇప్పుడు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చూడండి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళే కాదు. 50,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అన్ని డీటెయిల్స్ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది, మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ రాకపోవచ్చు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు న్యూ ఇయర్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, ఫారెస్ట్ జాబ్స్, పోలీస్ జాబ్స్, ఎస్ఎస్సి, మనకి టీచర్, టెట్, డిఎస్సి, ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో కంటెంట్ అనేది ఉంది. ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత కంటెంట్ అనేది అందిస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. కేవలం 499కి 1 ఇయర్ వరకు కూడా మీకు క్లాసెస్ అయితే వినొచ్చు అనమాట ఆన్లైన్లో. సో ప్రతి ఒక్కరు కూడా జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో మనకి రీసెంట్గా వచ్చినటువంటి ఈ యొక్క టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి సూపర్వైజర్ ట్రైనీ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ వచ్చేసి మనకి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళే చేపడుతున్నారు. కాబట్టి మనము ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే, అంటే మనకి వెబ్సైట్ అప్లై చేయడానికి ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అంటే tgprb.in, ఈ యొక్క వెబ్సైట్ త్రూగానే మనము ఈ యొక్క ఆర్టీసీ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు కూడా మనకి డ్రైవర్ అండ్ శ్రామిక ఉద్యోగాలకి సంబంధించి కూడా ఇదే వెబ్సైట్ త్రూగా మనము అప్లికేషన్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు కూడా ఇదే వెబ్సైట్ త్రూగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చదవండి. అండ్ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి పేజ్లోకి అయితే వెళ్తారు. యూజర్ గైడ్ కూడా ఇచ్చారంటే అప్లై ఆన్లైన్ చేసే ముందు యూజర్ గైడ్ ఒకసారి క్లియర్గా చదవండి. చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీరు అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫర్ సూపర్వైజర్ ట్రైనీ ఇన్ టీజీఎస్ ఆర్టీసీ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మీకు హ్యావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఈ యొక్క వెబ్సైట్లో ఈ యొక్క అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పేసి అంటున్నారు. లేదు కాబట్టి నో అని చెప్పేసి అయితే క్లిక్ చేస్తాము. సో నో అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్లో ఏంటంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం, మీ 10th మెమో ప్రకారం మీ నేమ్ 10th మెమోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఆర్ యూ ఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి అడుగుతుంది. మీరు తెలంగాణకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. లేదు అంటే ఆంధ్ర వాళ్ళు అయితే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు నాన్ లోకల్ అయితే ఓసీ కేటగిరీకి ఎందుకైతే వస్తారనమాట. తెలంగాణ వాళ్ళైతే ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసేసి మీ యొక్క క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేటప్పుడు మీకు మినిమం ఏజ్ అనేది July 1st, 2025 కల్లా మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. జెండర్ ఈ విధంగా మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏంటి అంటే ప్రివ్యూ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకొని ఈ చెక్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. సో కన్ఫర్మ్ అండ్ గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటి అంటే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అండ్ ఆ యొక్క మొబైల్ నెంబర్ ఇస్తారో వాటికి ఓటీపీస్ అనేవి వెళ్తాయి. ఆ యొక్క ఓటీపీస్ ఏవైతే వచ్చాయో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్కి ఆ ఓటీపీస్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు పాస్వర్డ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, డిజిట్ ఉండాలి. సో ఆ విధంగా మీరు ఆ యొక్క మినిమం 8 లెటర్స్ ఉండే విధంగా
అక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత సో మీరు అక్కడ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ పేజ్లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్, తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి సో మీరు లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ ఓటీపీ వచ్చినటువంటి ఆ నెంబర్ అన్ని కూడా ఇచ్చేసి వెరిఫై అండ్ సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ప్రజెంట్ తెలంగాణలో ఆర్టీసీకి సంబంధించి రిక్రూట్మెంట్లో మనకి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అండ్ అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ 2 రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. అయితే ఒక 2 రకాల ఉద్యోగాలకి మీకు ఎలిజిబిలిటీ ఉంటే 2 రకాల పోస్టులకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకటే పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఏ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసేసుకొని సో దానికి సంబంధించి ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఇచ్చేసి మీరు దానికి సంబంధించి ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫీకి సంబంధించి వచ్చేసి మీరు ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఎంత పే చేయాలి అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. ఇక్కడ మీకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకి అయితే 800 అనమాట, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు కూడా 800. అది ఎవరు ఎంత పే చేయాలనేది మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. అయితే నెక్స్ట్ పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క నేమ్ అండ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కమ్యూనిటీ, మీ యొక్క క్యాస్ట్ అండ్ లోకల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అంటే అక్కడ ఉంటుంది. సో అని కూడా చూసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి ఫీ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. ఫీ పేమెంట్ చేయడానికి మీరు క్రెడిట్ కార్డ్ అనేది యూజ్ చేయొచ్చు, లేదంటే డెబిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ పేమెంట్స్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఫీ పేమెంట్ చేయడానికి మీకు ఏదైతే పేమెంట్ ఆప్షన్ అవైలబుల్ ఉందో ఆ పేమెంట్ ఆప్షన్ యూజ్ చేసి పేమెంట్ అనేది చేసేసండి. సో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మీరు క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే కమ్యూనిటీ డీటెయిల్స్లో ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు అప్లోడ్ చేయాలంటే ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రమే అప్లోడ్ చేయాలి. సో నాన్ లోకల్ వాళ్ళు అయితే మాత్రం మీరు ఓసీ కేటగిరీ కింద వస్తారు కాబట్టి మీకు అక్కడ అడగకపోవచ్చు. సో మీరు ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్లో మీ యొక్క ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే అప్లోడ్ చేయాలి. సో పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి, అది కూడా మనకి 1 MB బిలో ఉండాలన్నమాట ఫైల్ సైజ్ అనేది చూసుకోండి. తర్వాత సబ్ క్యాస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసేసి డూ యూ బిలాంగ్ టు సెక్షన్ ఆఫ్ నాన్ క్రిమీ లేయర్. సో మీరు నాన్ క్రిమీ లేయర్ అయితే ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి, లేదంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ తర్వాత SSC మెమో అనేది అప్లోడ్ చేయాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఆధార్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాలి. SSC మెమో, ఆధార్ కార్డ్ ఇవి కూడా మీరు PDF ఫార్మాట్లోనే అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత SSC రూల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాలి, ఎగ్జామ్ సెంటర్ కాదు, డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. సో డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అండ్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో ఆ యొక్క ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ డిస్ట్రిక్ట్, మీ నియరెస్ట్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత మీరు ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు కావాలనుకుంటే తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్, ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అడ్రస్ డీటెయిల్స్లో మీ యొక్క నేమ్ ఏంటి, తర్వాత సన్ ఆఫా, డాటర్ ఆఫా అది సెలెక్ట్ చేసేసుకొని తర్వాత మీ యొక్క హౌస్ నెంబర్, తర్వాత విలేజ్, పిన్ కోడ్, స్టేట్. సో నెక్స్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే పుట్టుమచ్చలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మీ SSC మెమోలో కింద ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ని అక్కడ చూసేసి ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఒకవేళ మీకు అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏం లేకుంటే నో మార్క్ అని చెప్పేసి ఇక్కడ ఈ విధంగా రాసేసేయండి ఈ 2 బాక్స్లలో కూడా. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే మీరు ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే చేయకూడదు. సో ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి ఇక్కడ చూడండి, అప్లోడ్ యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు సపరేట్గా అప్లోడ్ అయితే చేయదనమాట. ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కాంబినేషన్గా ఒక ఫైల్ అనేది అప్లోడ్ చేయాలన్నమాట. చూస్ యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్ అని చెప్పేసి ఒక సింగిల్ మనకి ఫైల్ అయితే అడిగారు కాబట్టి ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద ఫోటో అనేది అతికించేసి దాని కింద సైన్ పెట్టేసి ఆ డాక్యుమెంట్ అనేది స్కాన్ చేసి మీరు ఆ ఫైల్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది మినిమం 30 నుంచి 100 KB లోపు ఉండాలి, JPEG ఫార్మాట్లో ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. రీసెంట్గా దిగిందే ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎటువంటి స్పెట్స్ పెట్టుకోవడం కానీ, ఫిల్టర్తో ఫోటోలు తీయడం కానీ, ఎటువంటి క్యాబ్లు పెట్టుకోవడం అలాంటిది నార్మల్గా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలా దిగుతారో అలా ఇచ్చేసిన తర్వాత అప్లోడ్ చేసి సేవ్ బేసిక్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు ఇక్కడ
బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత సో తర్వాత లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు సిఎన్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే సో మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్కి సంబంధించి మీరు ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మీరు ఎక్కడెక్కడైతే చదివారో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క రెగ్యులర్ స్టడీ అందరూ రెగ్యులర్ చదువుంటారు కాబట్టి రెగ్యులర్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి తర్వాత ఏ ఇయర్ ఫస్ట్ క్లాస్ అనేది చదివారు, ఆ స్కూల్ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, అలాగే మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ ఏంటి అండ్ డిస్టిక్ ఏంటి, మండల్ ఏంటి, ఈ విధంగా మీరు అన్ని కూడా ఈ విధంగా ఆప్షన్స్ అన్ని కూడా ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేయగానే మీకు డైరెక్ట్గా లోకల్ డిస్టిక్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత లోకల్ జోన్ వస్తుంది, ఆ లోకల్ జోన్ అనేది చూపిస్తుంది. తర్వాత ఏంటి అంటే బోనాఫైడ్ అనేది అప్లోడ్ చేయాలి. సో బోనాఫైడ్కి సంబంధించి ఇక్కడ చూడండి బోనాఫైడ్ ఆర్ స్టడీ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడండి బోనాఫైడ్ సర్టిఫికేట్ 1, 2, 3, 4, 5, 6 అని చెప్పేసి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. చేసేసి సేవ్ స్టడీ ఆర్ రెసిడెన్స్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సేవ్ అవుతాయి తర్వాత. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సో మీరు నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ పైన సెలెక్ట్ చేసేసి ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయాలన్నమాట. క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసేసుకుని దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఏ కాలేజీలో చదివారు, దానికి సంబంధించి సర్టిఫికేట్, దాని తర్వాత గ్రాడ్యుయేషన్. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మినిమం ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే సూపర్వైజర్ ఉద్యోగాలకి ఎనీ డిగ్రీ అండి, మీరు ఏ డిగ్రీ పాస్ అని కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ అప్లోడ్ చేసేసి దానికి సంబంధించి ఎప్పుడు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో ఆ డేట్ సెలెక్ట్ చేసేసుకొని తర్వాత మెకానికల్ సూపర్వైజర్ ఒకవేళ ఈ పోస్టులు కూడా అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వాళ్ళైతే మాత్రమే సో ఇక్కడ మీరు డిపార్ట్మెంటల్ అంటే ఆల్రెడీ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీ అయితే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ నో సెలెక్ట్ చేసేసి సరిపోతుందన్నమాట. సో తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సో నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్సెస్. సో పోస్ట్ ప్రిఫరెన్సెస్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఒకటే పోస్ట్ అయితే డైరెక్ట్గా ఆ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసేసి సరిపోతుంది. 2 రకాల పోస్ట్లకు అప్లై చేస్తే మీరు ఏ పోస్ట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత అవైలబుల్ యూనిట్స్. సో మనకి అక్కడ ఆ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాటికి సంబంధించి అక్కడ ఏదైతే జోన్స్ ఉంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. ఆ జోన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసేసి సేవ్ ఆల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో సేవ్ ఆల్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్లో ఏంటి అంటే ఇక్కడ మీరు ఏదైతే ఇప్పటివరకు డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ చెక్ బాక్సెస్ అన్నీ కూడా క్లియర్గా చదివేసి ఇవన్నీ కూడా టిక్ మార్క్ అనేది చేసేసారనమాట. సో అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసేసి ఇది కూడా ఐ అగ్రీ అని చెప్పేస్తుంది కదా, అది కూడా సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అనేది వెళ్తుంది మీ యొక్క మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి ప్రివ్యూ అప్లికేషన్ పైన ఫస్ట్ క్లిక్ చేయండి. ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ఇప్పటివరకు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా చూపిస్తుంది. అన్నీ కూడా ప్రాపర్గా ఇచ్చారనుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ విధంగా మీరు అన్నీ కూడా చెక్ బాక్స్ ఇచ్చేస్తే గ్రీన్ మార్క్స్లో కనిపిస్తాయి. తర్వాత డైరెక్ట్గా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్లోడ్ కూడా చేసేసుకొని ప్రింట్అవుట్ అయితే తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్. సో ఈ విధంగా మీరు మొబైల్ త్రూగానే ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా మీరు కంప్లీట్ అయితే చేసేయచ్చు. సో చాలా ఈజీగానే ఉంటుంది. ఏదైనా డిగ్రీ పాస్ అయ్యండి మా సొంత రాష్ట్రంలోనే ఆర్టీసీలో జాబ్ చేయాలనుకునేటువంటి కళని మీరు నిజమైతే చేసేసుకోండి. మళ్ళీ మనకి దాదాపు 5 years వరకు కూడా ఇక నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. సో అప్లై చేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. అలాగే మీరు ఇంకా వేరే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కియాలజిక్స్ యాప్లో మీకు 499కి 1 year వరకు కూడా ఇక ఆన్లైన్ క్లాస్ అయితే అందిస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఆ యొక్క యాప్ మన ఆర్కియాలజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా నోటిఫికేషన్ రిలేటెడ్గా కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.